అదే లలితా సహస్రం చదువుతున్నామంటే చైతన్యార్ఘ్య సమారాధ్య అనగానే మనకు చైతన్య కళాశాల గుర్తొస్తుంది, మూసేస్తుంది. ఇంకెందుకు చైతన్యార్ఘ్య వచ్చిందంటే ఇంకా 10 శ్లోకాలు ఉంటాయి, ఎంత అయిపోతుంది. ఇంకా అమ్మాయి అయిపోతుంది. భోజనాలు సిద్ధం చేయండి, కొబ్బరికాయలు సిద్ధం చేయండి, ఈ గొడవంతా ఇందులోనే ఉంటుంది. అమ్మాయి పైగా 10 సార్లు చదివే వాళ్ళు ఇందులో రకరకాలు ఉంటారు. ఎవరు పిచ్చి వారికి ఆనందమైన 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 50 సార్లు, ఇక రకరకాలు ఉంటాయి. ఇక అందులో ఇవన్నీ లెక్కలే. ఇంకా ఈ ఎదురు చూడడం ఉంది అయిపోవడం కోసం అనేది అది మొక్కుబడి కార్యక్రమం కింద అయిపోతుంది. మన మనస్సు స్తోత్రం అయిపోవాలని కోరుకుంటుంది అంటే చదవడం అనవసరం. కానీ అలాగని మానేసామనుకోండి, ఈ మనస్సు ఎలాంటిదంటే ఆ మానేయడానికి అలవాటు పడుతుంది. ఇదో దిక్కుమాలిన మనస్సు. ఎందుకులే ఇలాగే అనిపిస్తుంది ఈ మధ్యన అని మానేశానండి పారాయణ అంటే ప్రమాదం ఏమిటంటే నాస్తికులం అయిపోతాం. అదో ప్రమాదం ఉంది ఇందులో. ఆ సమయానికి వస్తాడు ఎవడో మన ప్రాణం తినడానికి. అసలు ఇవన్నీ అనవసరం అండి, ఇవన్నీ బ్రాహ్మణులు కూర్చొని రాసుకున్నారండి అని వెధ ఉపన్యాసాలు మొదలెడతాడు. ఇక్కడ వాడి వల్ల పడిపోతాం వెళ్ళిపోయి. ఆ సమయానికి కూడా కమ్యూనిజం పుస్తకాలు 2 ఇస్తాడు. ఆ రామాయణం వ్యతిరేకం, భారతం వ్యతిరేకం రాసే పనికిమాలిన గ్యాంగ్ ఉంటారు కదా, వాళ్ళ పుస్తకాలు ఇస్తాడు. మొత్తం చెడిపోతాం.